అయితే నేను చెప్తాను అనుకుంటాను గైస్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 15th ప్లేస్ వచ్చేసరికి మనకి వీరసింహారెడ్డి, బాలయ్య బాబు గారు వింటేజ్ షో అండ్ గోపీచంద్ మలినేని గారి డైరెక్షన్ మాత్రం కేక గైస్. బాలయ్య బాబు గారిని చాలా రోజుల తర్వాత వింటేజ్ చెన్నకేశవరెడ్డి ఫిలిం చూసిన ఫీలింగ్ వచ్చింది. సో అందుకనే సినిమా 15th ప్లేస్ ఇస్తున్నాను గైస్. రయ్య బాస్ ఈజ్ బ్యాక్ అండ్ సంక్రాంతి అని చెప్పొచ్చు. డిఎస్పి సపోర్టింగ్ క్యాస్ట్, యాక్టింగ్ కానీ, స్టోరీ కానీ, డైరెక్టర్ బాబీ గారికి 100% మార్క్స్ వేయచ్చు. సో అందుకనే వాల్తేరు వీరయ్యకి 14th ప్లేస్. అండ్ 13th ప్లేస్ వచ్చేసరికి మనకి మంగళవారం సినిమా గాయస్. ఎందుకంటే సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. డైరెక్టర్ అజయ్ భూపతి కరెక్ట్గా మంచి సినిమా తీశారు. అండ్ టెక్నికల్ విషయంలో కూడా సూపర్ ఉంటుంది. అండ్ పాయల్ రాజ్పూత్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంటుంది. అందుకని 13th ప్లేస్ గైస్. 12th ప్లేస్ వచ్చేసరికి మనకి దసరా మూవీ. నాని గారు అయితే ఓరం మాస్ ఫిలిం అయితే తీశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ ఇట్లాంటి సినిమా గైస్. అండ్ కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ వదిల డైరెక్షన్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా 11వ స్థానంలో అయితే మనకి బలగం విలేజ్ సినిమాగా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అంటే సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. డైరెక్టర్ వేణు సూపర్ సినిమా తీశారు గాయస్. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్ ఉంటుంది. మ్యూజిక్ కూడా సూపర్ ఉంటుంది గాయస్. అది 11th ప్లేస్. ఇంకా 10th ప్లేస్ వచ్చారు మనకి లోకేష్ కనకరాజ్ గారి లయ్యో సినిమా. నేను ఎందుకు 10th ప్లేస్ ఇస్తున్నాను అంటే గాయస్, సెకండ్ హాఫ్ కొంచెం నాకు ఫ్లాట్ కనిపిస్తుంది గాయస్. అందుకని నేను 10th ప్లేస్ ఇస్తున్నాను. అండ్ విజయ్ యాక్టింగ్ కానీ, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మొత్తం సూపర్ ఉంటుంది. అందుకని 10th ప్లేస్. ఇంకా 9th ప్లేస్ వచ్చేసరికి మనకి యానిమల్ గాయస్. డైరెక్టర్ సందీప్ వంగారెడ్డి ఏం తీశాడు గాయస్. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ వీరి యాక్టింగ్ కానీ, రష్మిక గారి యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అందుకే 9th ప్లేస్ ఇస్తున్నాను గాయస్. సో అది యానిమల్ విషయానికి వస్తే ఇంకా 8th ప్లేస్ మనకి 8th ప్లేస్ వచ్చేసరికి సామాజవర్గం గాయస్. ఈ ఇయర్లో నేనైతే ఎక్కువ ఎంజాయ్ చేసిన ఫిలిం అయితే సామాజవర్గం గాయస్. సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనకి సమ్మర్లో దొరికింది గాయస్. అదే చెప్తాను కదా, సినిమా అయితే బాగుంటుంది. ఇంకా 7th ప్లేస్ వచ్చేసరికి గాయస్ మనకి రంగమార్తాండ సినిమా గాయస్. కల్ట్ క్లాసిక్ గాయస్. రియల్ నేను చెప్తాను, కల్ట్ క్లాసిక్. మన కృష్ణవంశీ గారు ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్. రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ కూడా సూపర్ ఉంటుంది. సినిమా మాత్రం తప్పకుండా. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి మనకి భగవంత్ కేసరి గాయస్. సినిమా అయితే సూపర్ ఉంటుంది. శ్రీలీల గారి యాక్టింగ్, మన లేడీస్కి సంబంధించిన కొత్త విషయాలు అన్నీ బాగా చెప్పారు. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ బాగుంటాయి. ప్లేస్ వచ్చేసరికి విరూపాక్ష గాయస్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఏదైనా నుండి సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. రైటింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. సో అందుకని 5th ప్లేస్ మనకి విరూపాక్షకి ఇస్తాను గాయస్. అండ్ మనకి 4th ప్లేస్ వచ్చేసరికి గాయస్ మ్యాడ్ మూవీస్ కానీ, హీరోయిన్స్, యాక్ట్రెస్ యాక్టింగ్ కానీ, అండ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ మాత్రం సూపర్ ఉంటుంది. సినిమా అయితే అస్సలు మిస్ అవుద్ది గాయస్. కాలేజ్ యూత్ అయితే మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇంకా 3rd ప్లేస్ వచ్చేసరికి మనకి చిన్న మూవీ గాయస్. సినిమా అయితే జర్నీ నిజంగా మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సిన సినిమా. ఎందుకు చెప్తున్నానంటే సినిమా స్టోరీ ఎక్సలెంట్గా ఉంటుంది. అరుణ్ కుమార్ ఎందుకు రాశారంటే ఎగ్రీలో ఉంది గాయస్. ఇక 2nd ప్లేస్ వచ్చరికి ఈ సంవత్సరం నాని గారిది ఇంకా నాని ఫెస్టివల్ అనుకుంటా. హాయ్ నాన్న ఎమోషనల్ స్టోరీ గైస్. అండ్ తల్లి క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సినిమా స్టోరీ మాత్రం సౌరవ్ డైరెక్టర్ గారే ఎక్సలెంట్గా రాసుకున్నారు. మ్యూజిక్ హషీమ్ అబ్దుల్ గారు కూడా సూపర్ ఉంటుంది. అండ్ నాని గారు మళ్ళీ హిట్ కొట్టారు. ఇంకా 1st ప్లేస్లో ది డైనోసార్ అసలార్ పార్ట్ 1 సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రశాంత్ రీల్ టేకింగ్ కానీ, అవిబాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇంకా మన సినిమాటోగ్రఫీ బృంద సినిమాటోగ్రఫీ కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది గాయస్. అందుకనే నేను సలార్కి టాప్ 1 ప్లేస్ ఇస్తాను. సో ఇది గాయస్ నా టాప్ 15 బెస్ట్ మూవీ పిక్స్. మీ పిక్స్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ సిద్ధు రివ్యూస్.